సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బైక్ ట్యాక్సీలకు మహాలక్ష్మి గండం. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎంకిపెల్లి సుబ్బి చౌక్ వచ్చిందంటూ అట్లుంది తెలంగాణలో బైక్ ట్యాక్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో దీని ప్రభుత్వం ఆటోలు, క్యాబ్లు, బైక్ ట్యాక్సీలపై పడుతుంది. మహిళలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడం చాలా వరకు తగ్గించేశారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన వారం రోజుల్లోనే గ్రేటర్లో 5 లక్షల పైగా మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో ఓలా, ఊబర్, ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషించాయి. బైక్ ట్యాక్సీల బుకింగ్ తగ్గిపోవడంతో కస్టమర్లకు ఆకర్షించేందుకు బైక్ ట్యాక్సీ కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో బైక్ అక్కడ ఆదాయం కూడా సగానికి పైగా తగ్గిపోయిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్గదర్శకాలను అయితే రూపొందించాలంటున్నారు. సాధారణంగా వాహన అగ్రిగేటర్లే ధరలను నిర్ణయిస్తుంటారు. కంపెనీల వద్ద కస్టమర్ల డేటా నిక్షిప్తమే ఉండడంతో ఆల్గారిథం సాంకేతికత కస్టమర్ల డేటా రోజు డిమాండ్ బట్టి సంస్థలు ధరలను అయితే నిర్ణయిస్తూ ఉంటాయని చెప్తున్నారు. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇలాగే కొనసాగినట్లయితే ఇంకా ఇవన్నీ మోసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే ఇచ్చారో అందరూ కూడా ఉచిత బస్సులకు వెళ్ళిపోతున్నారు అనమాట. మిగిలిన వెహికల్స్ అయితే ఎక్కడం లేదు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.